మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాని ఉద్దేశించి మధ్యాహ్నం భోజనం పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగమణి మాట్లాడుతూ జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు 3,200 మంది పనిచేస్తున్నారని, వీరికి గత 3 నెలల నుండి వేతన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వీరికి ఇచ్చే వేతనం 3,000 రూపాయలు, అవి కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటే పిల్లలకి వండి పెట్టడం చాలా కష్టతరంగా మారుతుందని అన్నారు. అలాగే కార్మికుల కుటుంబాలు గడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులు అత్యధికులు బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని, రెక్కాడితే గాని డొక్కాడని వీరి బ్రతుకులు, పెట్టుబడి పెట్టి పిల్లలకు వండి పెడితేనే బిల్లులు ప్రభుత్వం ఇస్తోందని, అలాగే ఇంటర్ కాలేజీలలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, ఏలూరు నగర కార్యదర్శి ఇస్సాక్, భవన్ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, రమణారావు, సిఐటియు జిల్లా నాయకులు పి సూర్యారావు, ఎస్ రాంబాబు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, లక్ష్మి, శ్రీలక్ష్మి, కుమారి, రాజేశ్వరి, పుష్ప, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారాలు మారుతున్నారు, కానీ మధ్యాహ్న భోజన కార్మికులు బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజనం పనిచేస్తున్న కార్మికులు అట్లనే పిల్లలకు రుచికరమైన భోజనం వండి పెట్టమంటున్నారు. రుచికరమైన భోజనం వండి పెట్టాలంటే పిల్లలకు తగ్గట్టు మెనూ ఛార్జీలు ఇవ్వాలి. కానీ ఈరోజు 6 రూపాయలు 8 రూపాయలతో ఈరోజు ప్రభుత్వం కాలం గడుపుతూ వస్తూ ఉంది. మేము ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 20 రూపాయలు మెనూ ఛార్జీలు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా 7 గంటలు 8 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు 3,000 రూపాయల వేతనంతో వెట్టి చాకరీ చేస్తున్న ప్రభుత్వము కనీస వేతనం 10,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని, అదే సందర్భంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం వంట గ్యాస్ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ప్రమాదాలు జరిగిన సందర్భంగా ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్ ఇవ్వాలి. అట్లనే ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. నా పేరు నాగమణి. కనీసం టిఫిన్ ఖర్చుకు మనిషికి టిఫిన్ ఖర్చు రేటు కూడా మాకు లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము గ్యాస్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఇచ్చే ఈ 3,000 రూపాయల జీతంలోనే మేము మళ్ళీ గ్యాస్ బండ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. మేము కూరగాయల రేట్లు పెరిగిపోయి, పప్పుల రేట్లు పెరిగిపోయినాయి. మాకు పెరిగిన ధరలకే అనుకూలంగా ప్రభుత్వం మాకు డబ్బులు సాయం ఇవ్వాలని మేము పోరాటం చేస్తున్నాము. అయినా మనం రోజత్తమానం పని చేసినా అన్నం కోసమే మనం పని చేస్తాం. ఎవరు చేసినా అన్నం లేదే ఎన్ని కోట్లు సంపాదించినా సరే అన్నం తర్వాతే కదా. మేము పిల్లలకి వాళ్ళ కడుపుని ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఆకలి తీర్చి మేము ఒక తల్లిగా మేము ఆ బిడ్డలకి మేము వండి పెట్టి వేడి అన్నం మేము పెట్టి వాళ్ళకి శుభ్రంగా మేము చేస్తున్నాము. మా కష్టాన్ని మేము ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు? మేము చేసే పనిని మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు? మేము మరీ అన్ని రంగాల కంటే మాకు మరీ తక్కువ జీతంతో మేము పనిచేస్తున్నాము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. మాకు ప్రతి విషయంలో కూడా మనం ప్రభుత్వం గుర్తించాలి. గ్యాస్ బండ్ల రేట్లు పెరిగిపోయి